హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. షాద్నగరు. అమ్మకి నాన్నకి బియ్యం ఇస్తున్నారు. తమ్ముడు కూడా ఉన్నాడు. ఆయన కిడ్నీ ఫెయిల్తో చనిపోయినుండే, అంటే ముగ్గురికి. నాకు ఇద్దరు తమ్ముళ్ళు. పెద్ద ఆయనని కిడ్నీ ఫెయిల్యూర్తో చనిపోయిండు. ఇప్పుడు చిన్న ఆయన ఇంటికి వెళ్తున్నా అనుకోండి. ఆయన ఉండేది షాద్నగర్లో. ఫస్ట్ ఇక్కడనే ఉంటుండే వనస్థలిపురంలో. అమ్మ చనిపోయిన తర్వాత ఆయనకి ట్రాన్స్ఫర్ అయింది ఇక్కడ నుంచి. రవీంద్ర భారతి హై స్కూల్ ప్రిన్సిపల్ అయినా అయితే అక్కడికి షిఫ్ట్ అయింది అనమాట. ఇంకా ట్రాన్స్ఫర్ అయిన తర్వాత చాలా దూరము. నేను ఉండే దగ్గర నుంచి అక్కడికి వెళ్ళడానికి 2 నుంచి 2.5 hours జర్నీ. 3 బస్సులు మారాలి. కానీ తప్పదు కదా, ఇక ఇట్లాంటి అకేషన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వెళ్ళాలి, చూడాలి, రావాలి. నాకు కూడా ఎక్కువ వెళ్ళను, కుదరదు. అట్లా వెళ్తున్నా. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చేసిన పని ఏంది అని అంటే, మా మరదలు వంటలు స్టార్ట్ చేసింది. అప్పటికే నేను వెళ్ళేసరికి నేను వెళ్ళేసరికి 10:30 అట్లా అయిపోయింది. ఆమె 5కే లేచింది. ఆమె చేసుకుంటుంది కొన్ని. ఇంకా నేను వెళ్ళిన తర్వాత కొన్ని చేసినా కానీ వీడియో షూట్ చేసుకుందాము అని చెప్పేసి తను చేసేటప్పటికి ఇక్కడికి వచ్చిన. నేను పెద్దగా ఏం చేయలేదు. కొన్ని పూరి చేసిన, కొన్ని వడలు వేసిన, అంతే. మిగిలిన వంటలంతా తనే చేసింది. ఇది ఇప్పుడు మేము ఏం వండుతున్నాము అని అంటే, బగారన్నం, వైట్ రైస్, మటను, చికెను, బోటి, కార్జం, తర్వాత పిండి వంటలు, గారెలు, పూరీలు, తర్వాత బోండా, ఇవన్నీ. మా అమ్మకు పాయసం ఇష్టం అని చెప్పి మా మరదలు పాయసం కూడా చేసింది. ఇంకా అయితే మేము ఇస్తరాకపోయినా వైట్ రైస్ పెడతాము. బగారన్నం నార్మల్గా తినడానికి చేసుకుంటాము. అంటే ఇంకెక్కువ ఎవరైనా వస్తారు కదా, ఓన్లీ ప్లెయిన్ రైస్ పెడితే బాగుండదని చెప్పి బగారా రైస్ కూడా పెడతాము. మా తమ్ముడు కొడుకు ఆయన అన్నీ తీసి చూపిస్తుండు. తీసుకోవద్దా వీడియో అని చెప్పి, వీడియో తీస్తున్నా అని చెప్పి చూపిస్తున్నాడు. లాస్ట్కు నాకు బాక్స్ పైన మూత తీయడం రావట్లేదు వీడియో తీస్తుంటే. కార్జం ఇది. వాడు బాక్స్ పైన మూత తీసి మరీ చూపిస్తున్నాడు, తీసుకో అని చెప్పి. తర్వాత పూరి, అది కూడా నాకు బాక్స్ మూత గట్టిగా ఉంది, రావట్లేదు. ఇంకా వాడే హెల్ప్ చేస్తున్నాడు. చూడు వీడియో తీసుకో అని చెప్పేసి చూపిస్తూ ఉన్నాడు. తర్వాత మా మరదలు వచ్చేసి ఆ ఫొటోస్ అన్నీ తుడిచి చేసి బొట్లు పెట్టడము, పూజ కోసం రెడీ చేస్తుందామె. వంటలు అయిపోయినాయి. అప్పటికి 12-1 అయింది అనుకుంటా, మేబీ. ఈడే పెద్దోడు, మా తమ్ముడు కొడుకు. ఇంకా ఆమె పూజ కోసం అన్నీ రెడీ చేస్తుంది. నేను కూర్చొని వీడియో చేస్తున్నా. నన్ను ఏం చేయనీయలేదు. ఈయన మా తమ్ముడు వచ్చినాడు స్కూల్ నుంచి, హాఫ్ డే లాగా వచ్చి అప్పుడు పూజ స్టార్ట్ చేసినాం అనమాట. అయిపోయింది, ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. అన్నీ పెట్టేసిన తర్వాత ఇస్తరాకు పైన పెట్టడానికి, కొబ్బరికాయ కొట్టడానికి, వాటికి ఆయననే చేస్తున్నాడు. పిలిచినాము, వచ్చినాడు, చేస్తున్నాడు. అన్నీ కలిపి ఒక్క దగ్గర వేయు, ఇది చెయ్యు, అది చెయ్యు అని చెప్తున్నా. ఇయర్కి ఒక్కసారి కదా, వాళ్ళకి ఎంత గుర్తున్నా అడిగి చేయించుకుంటే వాళ్ళకు మంచిగా అనిపిస్తుంది. అడుగుతున్నారు కదా అని మనకు మంచిగా అనిపిస్తుంది. ఏదో అట్లా తృప్తి, అంతే. వాళ్ళకి తెలియక కాదు, మనమేమో ఇది కాదు. పిలిచిరు, మనకు ఆ రెస్పెక్ట్ ఇచ్చిర్రు, మనం చేస్తున్నాం, అంతవరకే ఆలోచించాలి. ఇంకా వేరేదేమో ఆలోచించవద్దు. నాకు తెలిసి అయితే చాలా వరకు అమ్మగారి ఇల్లు అని అంటే, అమ్మ ఉంటేనే అది ఒక ఆనందం. ఏమున్నా ఏం లేకపోయినా అమ్మ ఉందనుకోండి, అది వేరే. మనకి ఏ కష్టం వచ్చినా ఏమొచ్చినా, మనం సంతోషంగా ఉన్నా ఎట్లున్నా చెప్పుకోవడానికి మనకి అమ్మ ఇంపార్టెంట్. మనం కొన్ని విషయాలు నాన్నతో కూడా చెప్పుకోలేం. అలాంటిది అమ్మ లేనప్పుడు వెళ్ళాలంటే కొంచెం బాధ అనిపిస్తుంది, కానీ తప్పదు. అట్లని బంధం అయితే వదిలేసుకోము కదా, అది కంటిన్యూ నడుస్తూనే ఉంటుంది. అట్లని నన్ను పట్టించుకోరు మా తమ్ముడు వాళ్ళు అని చెప్పట్లేదు. వాళ్ళు కూడా బాగానే చూసుకుంటారు. నేను కూడా ఇయర్లో ఒక 4-5 times అట్లా వెళ్తాను, అకేషన్ని బట్టి. చాలా తక్కువ వెళ్తాను, ఎందుకంటే దూరం ఒకటి నాకు ఇంట్లో కుదరదు వెళ్ళడానికి. వాళ్ళు కూడా ఇద్దరు జాబ్ చేస్తారు. మా మరదలు ఆఫ్థల్మాలజిస్ట్. సో ఆమె డ్యూటీకి వెళ్తుంది, వాడు స్కూల్కి వెళ్ళిపోతాడు, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు, ఇంట్లో ఎవరు ఉండరు. అప్పుడు అమ్మ ఉంటుండే కాబట్టి ఉన్నా వచ్చేదాన్ని. ఒక నైట్ అన్నా ఉండి మళ్ళీ తెల్లారు వచ్చేదాన్ని. ఇప్పుడు ఎవరు ఉండరు, ఉంటే మళ్ళీ తెల్లారు ఒకదాన్నే ఉండాల్సి వస్తుంది అని చెప్పేసి ఇంటికి వచ్చేస్తాం. వీడు మా చిన్నల్లుడు, మా తమ్ముడు చిన్న కొడుకు అనమాట. వీడు దండం పెట్టుకోమంటే వెరైటీగా దండం పెట్టుకుంటున్నాడు. ఏం పెట్టుకున్నారా అంటే, దండం పెట్టుకున్నది చెప్పొద్దు కదా అత్త అంటున్నాడు. వీడు చాలా అల్లరి. అసలు ఎంత అల్లరి అంటే అంత అల్లరి. జిల్ల పురుగు అంటాం వాడిని మేము. ఒక దగ్గర కూర్చోడు, ఒక దగ్గర నించోడు, అసలు చాలా సతాయిస్తాడు.
ఈ వీడ పెద్దోడు తింటున్నాడు. నేను వెళ్ళేటప్పుడు ఏం చేసిన అంటే పేస్ట్రీస్ తీసుకెళ్ళిన వీళ్ళకి. ఇగో వీడు చిన్నోడు పేస్ట్రీస్ తీసుకెళ్ళిన తినమని చెప్పి. పిల్లలకి ఏదో ఒకటి తీసుకెళ్ళాలి కదా. ఆ పేస్ట్రీస్ బిస్కెట్స్ తీసుకొని వెళ్ళిన తింటున్నారు. ఆకలేసింది. పొద్దున్న టిఫిన్ చేసినారంటే ఇంకేం చేయలే. అప్పటికి 2 అయిపోయింది కదా. వాళ్ళు మధ్యాహ్నమే తినడం అలవాటు వాళ్ళకి లంచ్ టైంలో. ఇంకా అయిపోయింది పెట్టేసినాం తిన్నాం. ఇక్కడ చూడండి మా చిన్నోడు లేజర్ లైట్ వేసి ఆ పైన ఏమొస్తున్నాయో అవి చూసి చెప్పమని చెప్తాడు. నాకేమో కనిపించట్లే. బ్యాట్మ్యాను, హనుమాను, తర్వాత ఐరన్ మ్యాను ఇవన్నీ వస్తున్నాయి. అవి చూసి నాకు చెప్పు, హల్క్ వస్తుంది చెప్పవా, నీకు తెలియదా అని నన్ను సతాయిస్తున్నాడు. కాసేపు ఇట్లా గడిచిపోయింది. ఈవినింగ్ అయిపోయింది. టీ తాగినాం. మళ్ళీ కాసేపు ముచ్చట్లు. ఆ తర్వాత పడుకున్నాం. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ వీడియో. ఇంకా అందరు వెళ్ళిపోతారు కదా. నేను కూడా 9కి బస్ స్టాప్కి వచ్చేసిన. రెడీగా బస్సు ఉండే ఎక్కేసిన. ఈ మధ్య ఫ్రీ బస్ అయిన కాడి నుంచి కొంచెం చాలా టైట్ ఉంటుంది. సో ఫ్రీ బస్ చూసుకొని ఎక్కిన. సీట్ కూడా దొరికింది లక్కీగా. నేను ఎక్కిన తర్వాత ఫుల్ అయిపోయింది. ఇంకా రిటర్న్ బ్యాక్ ఇంటికి. ఇది నా లైఫ్లో ఈరోజు జరిగింది.